కడుపుచ్చులో కన్నవారిని కాటికి పంపిన నర్స్. వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన మనుషుల మనసుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారన్న కోపంతో తనకు జన్మనిచ్చిన తల్లిని బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం, నక్కలి లక్ష్మి దంపతులు 2 రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందారు. తొలుత ఈ ఘటన అప్పుల బాధతో చేసుకున్న ఆత్మహత్యగా వెలుగులోకి వచ్చింది. మృతుల కుమారుడు అశోక్ కూడా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతోనే తను చాలించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల లోతైన దర్యాప్తులో ఈ కేసు ఊహించిన మలుపు తిరిగింది. మృతుల కుమార్తె సురేఖ వృత్తి రీత్యా నర్సుగా పనిచేస్తుంది. ఏడాది క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ప్రేమ పెళ్లికి స్పష్టంగా నిరాకరించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సురేఖ తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డుగా ఉన్నారన్న కక్షతో అత్యంత భయంకరమైన నిర్ణయం తీసుకుంది. తన నర్సు వృత్తిని ఆయుధంగా మార్చుకొని కీళ్ళ నొప్పులకు ఇంజెక్షన్ ఇస్తున్నానని నమ్మించి కెటామైన్ వంటి శక్తివంతమైన మత్తు మందును హై డోస్ లో తల్లిదండ్రులకు ఇంజెక్షన్ చేసింది. దీంతో ఇద్దరు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్టు నటిస్తూ తన అన్న అశోక్ కు ఫోన్ చేసి అమ్మా నాన్నల స్పృహ తప్పి పడిపోయారు, పలకడం లేదు అంటూ ఏడుస్తూ నాటకమాడింది. దీంతో అంతా అది ఆత్మహత్యేనని భావించారు. అయితే వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సురేఖ ఇచ్చిన పొంతన లేని సమాధానాలతో అనుమానం బలపడింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తానే తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన ప్రేమ కోసం కన్నవారిని బలి చేసిన ఈ కిరాతక కూతురిపై గ్రామస్తులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సురేఖ పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కేసులో మరిన్ని కోణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.